రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక లాయర్ యూరోప్ వెళ్ళారనమాట. మన భారతదేశానికి చెందిన ఒక లాయర్ అనమాట ఆయన. ఒక గొప్ప లాయర్. ఆయన యూరోప్‌లో ఆస్ట్రియాలోని ఒక ప్రొఫెసర్‌తో కలిసి జర్మనీకి వెళ్తున్నారు. ఆస్ట్రియా దేశం నుంచి. ఆ ఆస్ట్రియా దేశం నుంచి ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, అక్కడ ఆస్ట్రియా నుంచి జర్మనీకి వెళ్ళిన మరుక్షణం ట్రైన్‌లో పనివారందరూ మారిపోయారు. అక్కడ ఒక స్త్రీని గమనించారాయన. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఆవిడ ట్రైన్ ఊడ్చే ఆవిడనమాట. ఆవిడ ప్రతి కాగితం ఓపెన్ చేసి చూస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో. "ఎందుకు చూస్తున్నావమ్మా" అని అడిగితే, "అది చెత్తే కదా! దానిలో ఏం చూస్తావని" అడిగితే, అప్పట్లో ఆస్ట్రియా దేశంలో జర్మనీకి బాగా వ్యతిరేకంగా జర్మనీ నుంచి బానిసత్వం నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఆస్ట్రియా ప్రజలు స్వాతంత్రం కోసం. మన భారతదేశం ఇంగ్లాండ్ నుంచి ఎలా అయితే స్వాతంత్రం పొందడానికి పోరాటాలు చేశారో, అలాగే ఆస్ట్రియా ప్రజలు జర్మనీ నుంచి స్వాతంత్రం పొందడానికి పోరాటాలు చేస్తున్నారు. అందుకని ఆ జర్మనీ యువత ఏం చేసిందంటే, ఆవిడ మొత్తం దేశానికి వ్యతిరేకంగా ఏమన్నా కాగితాల్లో ఏమైనా దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆవిడ ఎంత బాగా చెప్పింది అంటే, నా దేశానికి నష్టం జరగకుండా ఉండటం కోసం నా బాధ్యతగా నేను నా వంతు పని నేను చేస్తున్నాను. ఆయన అన్నాడు, "నీకు ఇలాంటివి ఏమన్నా దొరికితే పై అధికారులకు తెలియజేస్తానని చెప్పావు కదమ్మా! దానికి గాని నీకేమన్నా అదనంగా డబ్బులు ఇస్తారా" అని అడిగితే, "నా దేశాన్ని కాపాడుకోవడం నా ధర్మం. దానికి నాకు డబ్బులెందుకు" అని అడిగింది ఆవిడ. హ్యాట్స్ ఆఫ్ టు దట్ లేడీ. అలా దేశభక్తి ఉంటే ప్రతి పనిలోనూ దేశభక్తి ఉంటుంది ఫ్రెండ్స్. మనం దేశభక్తులుగా మారాలంటే ప్రతి పనిలోనూ మనం దేశాన్ని కాపాడటానికే ప్రయత్నించాలి. హర హర మహాదేవ్.